సో ప్రజెంట్ ఎక్కడ చూసుకున్నా కూడా వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ క్షమాపణ చెప్పారు అని వినిపిస్తోంది. అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అక్కడ ఏమైంది చెప్పండి. అయితే శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి అంటే అది కూడా నార్మల్ గా కాదు, చాలా వాడివేడిగా ఇటు వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం రెండు మధ్యలో కూడా మాటల యుద్ధం, ఒక మినీ మాటల యుద్ధం జరుగుతుంది. అయితే నిన్న సభలో ఏం జరిగిందంటే ఆ సమావేశాలలో ఇటు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు వంగలపూడి అంటే వాటన్నిటికీ డైరెక్ట్ గానే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అనుకుంటారో లేకపోతే ఒక కౌంటర్ ఇచ్చినట్టు అనుకుంటారో ప్రతి ఒక్కటి కూడా సూటిగానే చెప్పేస్తుంది. సో మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయో ఇప్పుడు ఒకటి మనకు నిర్భయ చట్టం తీసేసి దిశ చట్టం తీసుకొచ్చారు. దానివల్ల మేము ఏదో సాధించాము, అందరినీ కాపాడుతున్నాం అనుకున్నారు. కానీ దిశ చట్టం వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా అఘాయిత్యాలు మహిళల మీద ఆగలేదు. తీసుకొచ్చారు కదా, అసలు ఏం తగ్గినాయి అంతే ఉన్నాయి కదా అని చెప్పేసి ఆల్రెడీ మొన్న మీటింగ్ లో కూడా మాట్లాడింది, ఇక్కడ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆమె మాట్లాడిన దాంట్లోనే అదే పాయింట్ లో కొన్ని మాటలు అనడము, అది కొంచెం అపోజిషన్ పార్టీ వాళ్ళు ఫైర్ అవ్వడం, దాని తర్వాత చైర్మన్ ఎందుకు ఇలా మీ ఒక వాల్యుబుల్ పదవిలో ఉన్నారు ఇలాంటి మాటలు అసలు ఆమె ఏమన్నారు ఏంటి. అయితే దిశ యాప్ గాని చట్టం గాని తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. అయితే దానివల్ల మేము అందరినీ ఇట్లా అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఎప్పుడైతే రాజమహేంద్రవరంలో దిశకి సంబంధించి ఒక పొజిషన్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అది ప్రారంభించిన రోజే ఒక దళిత మహిళ మీద సామూహికంగా ఒక అత్యాచారం చేసి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ ముందే కూడా వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయినా కూడా గత ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కాదు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీరు అట్లాంటి అఘాయిత్యాలు అయినప్పుడు ఏం చేయలేకపోయారు, కానీ మేము మాత్రం మహిళలకు సంబంధించి ఏవైనా కనీసం అసభ్యకమైన పోస్టులు పెట్టినప్పుడు కూడా 24 hours లో వాళ్ళు ఎవరు కనుక్కొని వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాము. సో మీ గవర్నమెంట్ కి మా గవర్నమెంట్ కి ఇంత తేడా ఉంది అని చాలా వాళ్ళకు కౌంటర్ ఇచ్చినట్టు చెప్పింది. సో ఇదే క్రమంలో మనకు బొత్స సత్యనారాయణ అన్నాడు. ఆయన ఏ విధంగా అన్నాడంటే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, లేనిపోని మా ప్రభుత్వం మీద రుద్దుతున్నారు, మేము ఈ సమావేశాన్ని వాకౌట్ చేస్తాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పాడు. సో అప్పుడు వంగలపూడి అనిత ఏమన్నదంటే సో మీ ప్రభుత్వం ఏదైతే ఉందో మీ పార్టీ చేసిన దౌర్జన్యాలు అన్యాయాలు మేం చెప్తుంటే అవి మీరు వినలేక ఇక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందేమని వినలేక మీరు వెళ్ళిపోతామంటున్నారు. మీకు దమ్ము ఉంటే మీరు ఇక్కడే నిల్చోండి, మీరు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్న కూడా నేను సమాధానం చెప్తాను చెప్పింది. దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడే ఉండండి, నేను అడిగే ప్రతి దానికి సమాధానం చెప్పండి అన్నప్పుడే చైర్మన్ గారు ముందుకు వచ్చి ఆయన మీరు ఒక పదవిలో ఉన్నారండి, ఒక వాల్యుబుల్ పదవిలో ఉన్నారు, మీరు అక్కడ అనడం కరెక్ట్ కాదు, అలాంటి ధైర్యము దమ్ము మాటలు ఇక్కడ అసెంబ్లీలో యూజ్ చేయకూడదు అని చెప్పడంతో సారీ అని చెప్పింది అనిత అనేది మనందరికీ. శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు. సో ఈమె వంగలపూడి ఎప్పుడైతే ఈ మాట అన్నదో సో ఆమె గిట్ట ఒప్పుకుంది. ఎట్లా అంటే మీరు ఒక వాల్యుబుల్ పదవిలో ఒక బాధితయుతమైన పదవిలో ఉండి దమ్ము ధైర్యం అని పలకడం అసలు కరెక్ట్ కాదని ఆయన చెప్పినప్పుడు దాని కూడా చాలా మంది ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళ ఏంటి ఆర్గ్యూ చేసేవాళ్ళు. కానీ అట్లా వంగలపూడి అయితే అట్లా చేయకుండా వెంటనే దానికి నేను క్షమాపణ కోరుకున్నానని చెప్పి మళ్ళీ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేసేది. సో ఇప్పుడు వంగలపూడి అనిత తన తప్పును కూడా తెలుసుకొని వెంటనే ఎలాంటి ఆలోచించకుండా తన తప్పు మాట్లాడింది కాబట్టి వెంటనే కూడా ఒప్పుకొని సభకు కూడా క్షమాపణలు చెప్పింది అనే తీరుకి సభకి కూడా గౌరవిస్తుంది. అదే క్రమంలో మహిళలకి కూడా గత ప్రభుత్వ హయాంలో ఆ చేసిన ఘోరాలు అవన్నిటినీ కూడా ప్రశ్నించిన దానికి అపోజిషన్ పార్టీ వాళ్ళ సమాధానం చెప్పలేక వాళ్ళు వాకౌట్ చేస్తాము అన్న క్రమంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆబ్వియస్లీ అదేదో మాట వరుసకి అంటే సమాజం సీరియస్ కూడా అనలేదు, నార్మల్ గా మాట్లాడినట్టుగానే అసెంబ్లీలో ఎలా అయితే మాట్లాడతారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఉండండి ఇస్తాను అని. సో దానికి ప్రెసెంట్ చాలా మటుకి తన వీడియో ఏదైతే వైరల్ అయింది తన క్షమాపణ చెప్పింది. అండ్ కొన్ని వీడియోస్లలో నేను చూసిన వాటిలలో క్షమాపణ చెప్పింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా అంటే చైర్మన్ గారు చెప్పినప్పుడు ఇలా కాదండి, ఇట్లా మీరు అలా అనడం కరెక్ట్ గా అంటే నాకు క్షమించండి సార్, నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని చెప్పేసి దాని తర్వాత కంటిన్యూ చేసి తను ఏమైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పారు. సో ప్రజెంట్ ఇది జరిగింది. సో మరి ఆమె సారీ చెప్పడము అదే విధంగా అటు అపోజిషన్ పార్టీ వాళ్ళని నిలదీసిన విధానం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.